ఇదొక ఆయన అన్నాడు, అన్న అసలు బైబిల్లో ఎలాంటివి రాయకుండా ఉంటే భలే ఉండేది కదా, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అలాంటివి ఉన్నాయి, అదెట్లా పరిశుద్ధ గ్రంథం అని మీరు అంటారు, ఇలాంటివి దేవుడు రాయకుండా ఉంటే బాగుండేది కదా అని. అఫ్కోర్స్ దేవుని మీద ప్రేమతో కావచ్చు, మిడిమిడి జ్ఞానంతో కావచ్చు కొంతమంది అంటారు. దైవజనమ, ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఇలాంటివి దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో ఎందుకు రాయించాడో తెలుసా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. బాబు, ఆ కాలంలో ఏం జరిగిందో ఈ కాలంలో కూడా అదే జరిగిద్దయ్యా. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏది జరుగుతుందో భవిష్యత్తులో కూడా, వింటున్నారా, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతాలుగా రాశాడు. విన్నారా ఈ మాట? ఇదే మాట ఒకసారి రోమా దేశంలోనూ ఐగుప్తు దేశంలోనూ ఎవరో అన్నారట, ఇది పవిత్ర గ్రంథం అని రాస్తుంది కదా, మరి ఇలాంటి పనికిమాలిన సమాచారాలు రాస్తే ఇది ఎట్లా పరిశుద్ధ గ్రంథం అయితే అని వ్యంగ్యంగా అన్నాడట. ఒరి పిచ్చోడా, అక్కడ తప్పు చేసింది మనిషిరా, దేవుడు కాదు. మీ ఐగుప్తు దేవుళ్ళ చరిత్ర చూడండి. ఐగుప్తు దేవుళ్ళు రోమా దేవుళ్ళని మీరు పిలుచుకుంటున్నారే, వాళ్ళే మనిషి కంటే రోతగా దిగజారి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేశారు. నీచమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళనేమో మీరు దేవుళ్ళు అంటున్నారు. ఇక్కడ మనుషులు చేసిన సంగతి రాశాడు దేవుడు. దానికి దేవుడు వేసిన శిక్ష, అమ్నోనుకి వేసిన శిక్ష ఏంటో లేఖనాల్లో మీకు తెలియదా? రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. దేవుడు విధించిన తీర్పు. దైవజనమా, ఎందుకు ఇలాంటి సంగతులు రాశాడంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. బాబు,